నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. కవిత దందాలను బయటపెట్టిన సిబిఐ ఆమె సూత్రధారి అని చెప్పారు. అయితే ఏంటి అసలు ఆమె దందాలంటే లిక్కర్ స్కామ్లో ఏమేమి చేశారు ఏంటి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే కవిత దందాల గురించి సిబిఐ బయటపెట్టేసింది, ఆవిడే సూత్రధారి అని అంటున్నారు. అంటే ఇంకేం జరిగి ఉంటుంది సార్? అసలు సిబిఐ అరెస్ట్ చేసింది కవితని. ఈడీ అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ మళ్ళీ అరెస్ట్ చేయడం. ఇప్పుడు ఈరోజు దానిపైన వాళ్ళు కూడా ఏదో వేశారు. కవిత లాయర్లంతా కూడా ఇది మాకు సమాచారం ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్న దానికి కోర్టు కూడా అరెస్ట్ విషయంలో జోక్యం చేసుకొని అని చెప్పి వీళ్ళ యొక్క పిటిషన్ పక్కన పెట్టేసింది. ఇప్పుడు రేపు మరి సిబిఐ కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితని సిబిఐ ఇంట్రాగేట్ చేసే అవకాశం ఉంది. 5 రోజుల కస్టడీ కూడా అడిగిన దీంట్లో మరి ఆమె ఎంత మేరకు సహకరిస్తుంది, వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆమె ఏమి సమాధానం చెప్తుంది. ఇప్పుడు ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవిత బయటకు వస్తుందా రాదా? కవిత ఎన్నాళ్ళు ఇంకా జైల్లో ఉంటుంది? రేపు 15వ తారీఖు ఆమె జైలుకి వెళ్ళి నెల రోజులు అవుతుంది. ఏడాదైనా కవిత బయటకు వస్తుందా? ఇప్పుడు మనకు తెలిసి ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా సంవత్సరం పైగా జైల్లో ఉన్నాడు. ఏది ఆయన లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో అరెస్ట్ చేస్తే ఇప్పుడు మొన్న ఫిబ్రవరికి ఏడాది అయిపోయింది. మరి ఈ పరిస్థితుల్లో కవిత ఇంకో ఏడాది బయటకు రాదా? ఎందుకంటే ఇవాళ వీళ్ళే అందులో కింగ్ పిన్. ఏది ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు కవిత ద్వారానే కేజ్రీవాల్ మనిషి విజయ్ నాయర్కి అందాయని, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దగ్గర 45 కోట్లు ఖర్చు పెట్టిన డబ్బులు హవాలా ద్వారా కవిత నుంచే విజయ్ నాయర్ ద్వారా అందాయని సిబిఐ బలమైన ఆధారాలతో ఛార్జ్షీట్ వేసింది. ఇప్పుడు ఏమంటోంది దీంట్లో, ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వీళ్ళదేదో ఉంది కదా సౌత్ ల్యాబీ. అవును సార్. సౌత్ ల్యాబీలో ఈమె వాటా ఎంత? 60% ఉందంటున్నారు, లేదు 32% ఉందంటున్నారు. ఇప్పుడు గతంలో అరెస్ట్ అయి కవిత మనుషులు ఇచ్చిన సాక్ష్యాలు ఉన్నాయి. ఆ బోయిన్పల్లి అభిషేక్ చెప్పిన సాక్ష్యాలు, లేకపోతే బుచ్చిబాబు ఆడిటర్ ఇచ్చినటువంటి వాంగ్మూలం, అతను పిళ్ళే రామచంద్ర పిళ్ళేనో ఎవరో ఉన్నారు, వీళ్ళ యొక్క బినామీ అంటారు. వీళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యాలు, ఈమె చెప్పేటువంటి అంశాలు, వీటన్నింటినీ కూడా పక్కన పెట్టి ప్రశ్నిస్తారు. వాళ్ళను కూడా పక్కన పెట్టి ప్రశ్నిస్తారు. వాళ్ళు అప్రూవర్లుగా మారిన దీంట్లో కవిత ఏమన్నది, నీకు అరెస్ట్ అయిన రోజే నేను అసలు అప్రూవర్గా మారే ప్రసక్తే లేదు, వాళ్ళు అప్రూవర్గా మారి నన్ను ఇరికిచ్చారు అన్నట్టుగా మాట్లాడింది. ఈమె అప్రూవర్గా మారితేనే ఏమన్నా రక్షణ, బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బుచ్చిబాబు బయటకు వచ్చినట్టు, బోయిన్పల్లి అభిషేక్ బయటకు వచ్చినట్టు, రాఘవరెడ్డి బయటకు వచ్చినట్టు బయటకు రాగలదు. అప్రూవర్గా మారినంతకాలం జైల్లోనే. ఉచ్చు మీద ఉచ్చు బిగిసింది. ఒకవైపు ఈడీ ఉచ్చు, హవాలా, మనీ లాండరింగ్, మరోవైపు సిబిఐ ఉచ్చు. ఇలా ఇన్ని ఉచ్చులు దాటి కవిత మరి ఎలా బయటపడగలదు? అంతగా దిగబడిపోయింది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అన్నమాట. ఇప్పుడు ఆమె బెదిరించిందంటూ అన్నారు. ఏంటి, వసూళ్లు చేసింది. అవును సార్. శరత్ చంద్రారెడ్డిని బెదిరించిందని మరి ఆయన అప్రూవర్గా ఆయన కూడా ఇచ్చాడు కదా వాంగ్మూలం. శరత్ చంద్రారెడ్డి ఈమెను ఇరికిచ్చారని చెప్పి వీళ్ళందరూ అంటున్నారు. దీంట్లో ఇప్పుడు అరవిందో శరత్ చంద్రారెడ్డి విజయసాయి రెడ్డి అల్లుడవుతాడు. అతను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో మరి ఆయన్ని బెదిరించి జాగృతి అనే సంస్థ 80 లక్షలు ఏదో వసూలు చేసిందని. అంటే అక్కడ ఏంటంటే 80 లక్షలతో పాటు 14 కోట్ల రూపాయల విలువ గల భూమి ఉందని చెప్పేసి ఆ 14 కోట్లు కూడా తీసుకున్నారని చెప్పేసి, అంటే చూడని భూమికి కూడా 14 కోట్లు తీసుకున్నారని చెప్పేసి తను చెప్తున్నాడు సార్. శరత్ చంద్రారెడ్డి నన్ను ఇట్లా బెదిరించారు కవిత అని చెప్పేసి తను చెప్తున్నాడు. మరి అది లేని భూమి కొన్నట్టుగా, మహబూబ్ నగర్లో భూమి లేదు కానీ ఆ భూమి కొన్నట్టుగా పత్రాలు పుట్టించి ఆ డబ్బు వీళ్ళకి ఇవ్వటం అన్నమాట. 14 కోట్లు 25 కోట్లు అడిగారని. ఇట్లా ఇప్పుడు శరత్ చంద్రారెడ్డిని 25 కోట్లకి బెదిరించినట్టు, లేకపోతే బిజినెస్ చేయనివని. ఇప్పుడు ఈ లిక్కర్ స్కాము ఇదేంటి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ అదేదో 5 క్లస్టర్లు ఉంటాయి, క్లస్టర్కి 5 కోట్లు ఇవ్వమన్నారని. ఎవరిని? మాగుంట రాఘవరెడ్డిని 5 ఐదులు
25 కోట్లు ఇతనికి, 25 కోట్లు అతనికి టెండర్ పెట్టిన దీంట్లో ఇక్కడే నీకు 50 కోట్లు కనపడుతుంది. అవునవును సార్. ఇప్పుడు కేజ్రీవాల్ మనిషికి 100 కోట్లు ఇచ్చారని కదా, ఆ 100 కోట్లలో 44.5 కోట్లు గుజరాత్ ఎన్నికల్లో ఖర్చు పెట్టారని కదా. ఇప్పుడు ఇక్కడ నీకు ఎక్కడ కనపడుతోంది? అవినీతి మురుగులో దిగబడిపోయారు. అవినీతి ఊబిలో నుంచి వీళ్ళు బయటికి రాలేని పరిస్థితి. బయటికి రాలేకపోతున్నారు కదా. సంవత్సరం నుంచి మనీష్ సిసోడియా బయటికి రాగలిగాడా? భార్య ఇవాళ తీవ్ర అనారోగ్యం, ఆమె గుండె ఆపరేషన్లు, హార్ట్ అటాకు. కనీసం నేను వెళ్ళి ఆ హాస్పిటల్లో ఉన్న భార్యను చూస్తానన్నా కూడా మొదట్లో ఇవ్వలే పర్మిషన్. చివరికి ఏదో పర్మిషన్ ఇచ్చింది, కనికరించింది హ్యుమానిటీ గ్రౌండ్స్లో. అది కూడా పొద్దునెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చేసేటట్టుగా. నిన్న ఈమెకు కూడా ఇవ్వలేదు కదా బెయిల్. కవితకు కూడా నా పిల్లాడు చదివించడానికి మరి నాకు తల్లిగా నేను నా బాధ్యత, నేను పరీక్షలు రాంచాలి అన్నా కూడా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఇవాళ కవిత మరి వీటన్నిటిని ఎలా అధిగమించగలదు, తన యొక్క నిజాయితీ ఎలా నిరూపించుకోగలదు? కడిగిన ముత్యం అంటోంది. కడిగిన ముత్యంలో ఆమె బయటికి వచ్చే పరిస్థితి మనకేమీ కనపట్టలేదు. కేసీఆర్ పోనీ ఆయనేమన్నా తండ్రిగా తనేమన్నా ఇన్వాల్వ్ అవుతున్నాడా? తనేమన్నా చక్రం తిప్పుతున్నాడా? తనేమన్నా కూతురికి అండగా ఉండగలుగుతున్నాడా అంటే ప్రజల్లో కూడా అది మనకు కనిపించట్లేదు. కవిత పోరాటం కవిత ఇండివిజువల్గా జరుగుతోంది. కొద్దో గొప్ప ఏమన్నా అండగా ఉంటే హరీష్ రావును అన్న కేటీఆర్ ఉంటున్నాడు, కానీ తండ్రి స్పెక్టేటర్గా మారాడు. సైలెంట్ స్పెక్టేటర్గా ఉన్న దీంట్లో ఎందుకు సరే ఒక్కసారి కూడా నా కూతురు ఎలాంటి తప్పు చేయలేదు, అట్లీస్ట్ ఒక్కసారి ప్రెస్ మీట్ అయినా పెట్టి మాట్లాడొచ్చు కదా సార్, ఎందుకు మాట్లాడలే అంటారు? కవిత అరెస్ట్ మీద కానీ, కవిత జైలు మీద కానీ స్పందించినటువంటి కేసీఆర్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏదో కక్ష సాధింపు మోడీ ప్రభుత్వం అంటూ. అంటే ఏంటి, భయపడుతున్నాడా? కవితను కోపేసుకుని మోడీని తిట్టాలంటే తిట్టలేని పరిస్థితి, తిడితే ఇంకా అసలు బయటికే రాదనే భయమా? అంటే మింగలేక కక్కలేని పరిస్థితి. ఇప్పుడు ఏదో అంటారు, విడవమంటే పాము కోపం, కరవమంటే కప్ప కోపం. ఇక్కడ పాము ఎవరు, కప్ప ఎవరు అంటాం. కప్ప కవిత, పాము సిబిఐ, ఈడియా కాదు కదా. ఇదంతా ఎప్పుడు ఉండాలి? తప్పు చేయకముందు ఉండాలి, అవినీతి ఊబిలో దిగబడకముందు ఉండాలి ఈ ఆలోచనలన్నీ కూడా. ఒకసారి నీ ఒంటి నిండా బురద పూసుకున్న తర్వాత ఎవడో నాకు బురద పూసాడంటే అది నమ్ముతారా జనం? నీ అంతటా నువ్వు పూసుకున్న బురద, వాళ్ళందరూ ఇచ్చిన సాక్ష్యాలు, అతన్ని 25 కోట్లకు బెదిరించిందని, ఇతనికి 25 కోట్లు బెదిరించిందని, వసూళ్లు చేశారని, ఈ డబ్బు అక్కడికి తీసుకువెళ్ళారని కనపడుతున్న ఆధారాలన్నీ కూడా ఈడీ ఆధారాలు, మనీ లాండరింగ్, హవాలా. ఇప్పుడు సిబిఐ 5 రోజులు కస్టడీ కోరింది. 5 రోజులు రేపటి నుంచి కస్టడీ కనుక ఇచ్చినట్లయితే తిహార్ జైలుకి మరి వాళ్ళు వెళ్ళి కనుక గ్రిల్లింగ్ చేస్తే, దాన్ని డ్రిల్లింగ్ అంటారా గ్రిల్లింగ్ అంటారా? గ్రిల్లింగ్ కోడ్ అయిపోతుంది కదా. అట్లా కాదు కదా. ఇవాళ అంత గొప్ప నాయకుడు కేసీఆర్ ఈ పరిస్థితి అంటే, ఏ మాజీ ముఖ్యమంత్రి కొడుకులకు కూడా ఈ పరిస్థితి రాలా. రాజశేఖర రెడ్డి కొడుకు వచ్చింది ఈ పరిస్థితి, కానీ రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడు, ఆయన చూడలా. ఎవరు కొడుకుని జైల్లో పెట్టడం ఆయనకి తెలియదు. ఆయన చనిపోయింది ఎప్పుడు? రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్లోనూ ఎప్పుడు చనిపోయారు. జగన్మోహన్ రెడ్డిని తర్వాత కదా ఖైదు చేసింది. ఒక తర్వాత అతను ఒక సంవత్సరం ఏమో కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వేరే పార్టీకి వచ్చాడు, జైలుకి వెళ్ళాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. అంటే కొడుకు జైలుకి వెళ్ళిన కష్టం రాజశేఖర రెడ్డికి తెలియదు, తల్లికి తెలుసు. విజయమ్మ అనుభవించింది ఆ కష్టం. ఇప్పుడు కూతురు జైలుకి వెళ్ళిన కష్టం కేసీఆర్ కళ్ళల్లో కనపడాలి. మరి కేసీఆర్ భార్య, ఆమె కూడా వెళ్ళి పలకరించింది ఢిల్లీ, వీళ్ళు తీసుకువెళ్ళారు. ఇప్పుడు ఇదేంటంటే కవిత అరెస్టు వల్ల సానుభూతి ఏమన్నా వచ్చుద్దా ప్రజల్లో? అది బీఆర్ఎస్కి ఏమైనా ఉపయోగపడుద్దా అంటే జీరో. అంటే ఆమె అరెస్ట్ అయిన తర్వాత అసలు ఒక్క దగ్గర కూడా ఒక ధర్నానో లేకపోతే ఆమె అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రజలు ఏమన్నా మాట్లాడడం ఎక్కడ కూడా మనం చూడలేదు సార్. కన్న తండ్రి మాట్లాడలేదు, ప్రజలు మాట్లాడలేదు. ఏమన్నా అంటే తన జాగృతి గురించి, బతుకమ్మల గురించి అంత ప్రజల మధ్యలో ఉన్న ఆ వ్యక్తి కోసం ఎందుకు ఇక్కడ ప్రజలు కూడా ఏం మాట్లాడలేకపోతున్నారంటారు? అంటే ప్రజలుని కదిలించాల.
ప్రజలు ఏంటంటే అదొక మీడియా, అదొక మాధ్యమం. ఆ మాధ్యమాన్ని కదిలిచ్చే శక్తి నాయకులకు ఉంటుంది. ప్రజల్ని ఎవరు కదిలించాలా? జనాన్ని కదిలిచ్చేవాడే జననేత. ఇప్పుడు నాయకుడు స్తబ్దుగా మారాడు, నాయకుడికి హై వోల్టేజ్ షాక్ కొట్టింది. కూతురు అరెస్టుతో షాక్కు గురైనటువంటి కేసీఆర్ ఆయనే కదలిక లేని పరిస్థితిలో ఆయన ఇంకా జనాన్ని ఏం కదిలిస్తున్నాడు? అయిపోయింది, పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పటికి 4 రోజులైంది ఆమె అరెస్ట్ అయ్యి. ఏమీ స్పందన ప్రజల్లో కానీ, పార్టీలో కానీ, కుటుంబంలో కానీ లేదంటే కవిత అవినీతిని తండ్రే ఆమోదించినట్ట? తన కూతురు అవినీతికి పాల్పడిందని తండ్రి నమ్మాడా? నమ్మినందుకే ఆయన ఏమీ మాట్లాడలేదా, బెసగట్లేదా? ఆయన చేసిన ప్రసంగాలు, ఆయన ఇచ్చినటువంటి స్పీచెస్ అక్కడక్కడ అడపా సూర్యాపేట ఇంకా ఎక్కడో 2-3 చోట్ల జరిగిన మీటింగుల్లో కూడా దీన్ని అసలు మాట్లాడలేదు. అవును సార్. కాంగ్రెస్ పార్టీ మీద ధ్వజమెత్తటం, రైతులకు ఏదో సంఘీభావం, పంటల పట్ల ఆందోళన, ఇదే నడుస్తోంది తప్ప ఖైదులో ఉన్నటువంటి కూతురు గురించి కానీ, తన కూతురికి జరిగిన అన్యాయం గురించి కానీ, తన కూతుర్ని ఇలా ఇరికిచ్చింది మోడీ ప్రభుత్వం అని కానీ, నేరుగా మోడీని టార్గెట్ చేయలేక అసక్తత ఇవాళ కేసీఆర్ని కాదు ఆ పార్టీనే బలిగుంటుంది. రైట్ సార్. దేశంలో ఏ నాయకుడు కూడా ఇలా అడకత్తెరలో పోకచెక్కలాగా మారలేదు. ఈ పరిస్థితి కేసీఆర్కు వస్తుందని మనము ఊహించలేదు. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.